హైవ్యూర్స్ అనుకోకుండా మధ్య నుంచి ఒక ఇంపార్టెంట్ పనిలా పడ్డాను. దాంతో వీడియోస్ ఇవ్వలేదు. బట్ ఇప్పుడు మరలా క్యాటలిస్ట్ పిలి వీడియోస్ ఎందుకంటే మార్నింగ్ దాని కంటిన్యూషన్. అది కూడా ఎటువంటి కంటిన్యూషన్ అంటే మదనపల్లి జంట హత్యలకు సంబంధించి 2021లో వీడియోలు చేసాను చూసారా, ఓ రకంగా నాకు అవే గుర్తొచ్చినాయి ఈరోజు మరలా. అక్కడ వచ్చేసి ఎందుకు చంపారు ఏంటి అన్నప్పుడు ఒక సిరీస్ నడిచింది. ఈ మేఘాలయ హనీమూన్ కపుల్ సంబంధించి ఆల్మోస్ట్ అటువంటిదే. బట్ నేను మ్యాక్సిమం ఒక 4-5 వీడియోలు కలిపి ఒక వీడియోలాగా ఇస్తూ వచ్చాను. ఇది ఆల్మోస్ట్ ఎండింగ్ లాగా అనుకోవచ్చు. రాజ్ కుష్వాహా ఎవడీడు? సోనం కన్నా 5 ఏళ్ళు చిన్నోడు. సోనంతో రిలేషన్లో ఉన్నాడు, అక్రమ సంబంధం. మరి వాడితో కొలకాల్సింది కదా. పాపం రాజా రఘువంశని పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి చేసుకున్నాక కూడా ఈ రాజ్ కుష్వాహా గాడితోనే పడుకోవాలి, వాడితో ఎంజాయ్ చేయాలి. ఇక రాజ్ కుష్వాహా గాడు ఒక ఐడియా చెప్పాడు. విక్కీ ఠాకూర్ అనేవాడు ఒకడు, ఆనంద్ అనే ఒకడు, మేము ముగ్గురం వస్తాం, వీడిని చంపేస్తాం. సో నువ్వు ఇంకా ప్లాన్ సెట్ చేయన్నప్పుడు హనీమూన్కి వెళ్దాం అనుకుంటున్నామని అంటే దెన్ అట్టయితే మేఘాలయ ప్లాన్ చేయండి, అస్సాం గౌహతికి వెళ్ళండి, గౌహతి నుంచి షిల్లాంగ్కి పోండి, ఇక షిల్లాంగ్ దగ్గర మిగతా కథ మేము నడిపిస్తామని చెప్పేసి అన్నాడు. 20వ తారీఖున ఈ సోనము వాళ్ళ పుట్టింటి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వచ్చింది. రాజా వాళ్ళ ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నప్పుడు వాళ్ళ అమ్మ అడిగింది, ఏంట్రా అంత బంగారం పట్టుకెళ్తున్నావు, రింగులు ఏంటి, చైన్లు ఏంటి, డబ్బు పట్టుకెళ్తున్నావు ఏంట్రా అంటే, సోనం తీసుకురామందమ్మా అన్నాడు. పాప పిచ్చాడు. అదో ట్రావెల్ ఏజెన్సీ సౌండ్ పార్టీ. మార్నింగ్ వీడియోలో చెప్పా, నిన్న కూడా చెప్పా. నిన్న వచ్చేసి స్టాంప్ వేయాలి, మార్నింగ్ స్టాంప్ వేస్తాం ఏమని, డబ్బున్నాడు వాడిని పట్టుకెళ్దాం, వాడిని చంపేద్దాం, నాకు లైన్ క్లియర్ చేసుకుందాం, వాడు చచ్చడు కాబట్టి వాడు ఆస్తి నాకు వచ్చింది అండ్ నన్ను నచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు. సేమ్ ప్లాన్. ఆ చచ్చేటప్పుడు కూడా ఖర్చులు కావాలి కదా మాకు, సో అందుకని బంగారం తీసుకుని డబ్బు తీసుకుని చెప్పింది. అది పిచ్చోడు పట్టుకెళ్ళిపోయాడు. విషయం ఏంటంటే ఇక్కడ తమ్నైల్లో పెట్టే కదా, ఏ మాత్రం ఆలోచించినా రాజా బతికేవాడని. ఏంటంటే ఈమె హనీమూన్ అని చెప్పి ఈ సొహరా చిరపుంజి ఏరియా దగ్గర ఈ ట్రెక్కింగ్కి సంబంధించి ఆ ప్లాన్ మొత్తం అది టికెట్లు బుక్ చేసింది. ప్రతి చోట కూడా వెళ్ళటానికి టికెట్లు బుక్ చేసింది, రావడానికి టికెట్లు బుక్ చేయాలి. అంటే బేసిక్ ఆలోచించాలి కదా అతను. వెళ్ళటం టికెట్లో బుక్ చేసింది, రావటం టికెట్లో బుక్ చేయలేదు. అండ్ హనీమూన్ అంటుంది, కొండ ప్రాంతాలు చెప్తుంది, ట్రెక్కింగ్ ప్రాంతాలు చెప్తుంది, ఏదో తేడా ఉందని బేసిక్ ఆలోచించాలి. పాపం పిచ్చోడు ఆలోచించాల. ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది, నిజంగా మార్నింగ్ చెప్పే కదా రెచ్చగొట్టి ఉండిద్ది, నువ్వు ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నావు, మంచి ఏమంటారు బాడీ అది అని ఇదని పాపం మీద రెచ్చగొట్టి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, ఎన్ని రోజులు అన్ని రోజులు ఉందాం, ఎప్పుడు వస్తే అప్పుడు వద్దాం అని మొత్తానికి ఏదో చెప్పిందండి. మత్తులో పడేసిందండి. అరే పుణ్యం ఉండిద్దిరా, ఆడవాళ్ళ మొత్తంలో పడకండ్రా, చిన్నోళ్ళ నుంచి పెద్దల వరకు రా, ఎవరిదైనా సరే అంటే బ్రహ్మకైనా పుట్టు రెమ్మ తెగులని అంటూ ఉంటారు ఆడదాన్ని చూస్తే. వద్దురా నాయన అంత ఘోరంగా ఉండకండ్రా. నేను ప్రాక్టికల్గా నీ మాట చెప్తున్నాను. పెళ్ళికి దూరంగా ఉంది కూడా నేను అందుకే ఇది తట్టుకోలేము అసలు. అలాగే పెళ్ళి లేని ఎవరు తప్పడతల్లా. నేనేమంటానంటే ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేరు, ఎక్కడో దేవతలు ఉన్నారు అంతే. కొంతమంది ఉన్నారు అడ్జస్ట్ అవుతున్నారు, బాగుంటున్నారు, ఓకే కాదనట్లా. బట్ కొంతమంది మీకు తెలిసిన వాళ్ళంతా ఉంటే హ్యాపీగా పెళ్లి చేసుకోండి, నో డౌట్. అసలు నేనేమనను. తెలియని వాళ్ళ విషయంలో కనుక ప్రేమనో లేదు అన్ని సెట్ అని కనుక అడుగు కనుక వేస్తే ఒరే నాయన ఆ తర్వాత ఉండే దరిద్రం అన్నీ ఇన్నికో. ఇదొక ఎగ్జాంపుల్. రాజ్ కుష్వాహా గాడు, విక్కీ ఠాకూర్ గాడు, ఆనంద్ వీళ్ళంతా కూడా వీళ్ళని పక్కా ఫాలో అయిపోతూ 22వ తారీఖున ఎక్కడైతే వీళ్ళు స్టే చేస్తున్నారు హోమ్ స్టే, 23వ తారీఖున బయలుదేరి వెళ్ళాలి. 22వ తారీఖున ఆల్రెడీ ఒక గెస్ట్ని కూడా మాట్లాడారు, గెస్ట్ కదబ్బా గైడ్ కూడా మాట్లాడారు. 23వ తారీఖున వెళ్ళాలన్నప్పుడు ఆల్బర్ట్ గైడ్ లేదు ఏం లేదు, వీళ్ళు వెళ్తున్నారు ఏంటి కథ అనుకున్నప్పుడు సోనం వెనకాల ఉంది, సోనకు ముందు వచ్చేసి ఎవరున్నారు, ఇతను రాజా, ఈ రాజ్ కుష్వాహా, ఆడేవాడు విక్కీ ఠాకూరా ఆడు, నెక్స్ట్ ఆనంద్, నలుగురు. మార్నింగ్ వీడియోలు కూడా చెప్పింది అదే. వెనకాల ఈముంది. వాళ్ళు మాట్లాడుకున్నది వచ్చేసి హిందీ, అది మేఘాలయ వచ్చేసి కాశీ లాంగ్వేజ్, సో గిరిజ ట్రైబల్ లాంగ్వేజ్లో అనుకోవచ్చు. వాళ్ళు మాట్లాడితే అతను అర్థం కాల. బట్ ఇతను మాత్రం ఏదో తేడా ఉందని గమనించాడు. గైడ్ వద్దన్నారు, వాళ్ళు గైడ్లు కాదు బయట నుంచి వచ్చారు, హిందీ మాట్లాడుకుంటున్నారు. ఈమె ఫ్రెండ్సా లేదా ఏదో తేడాగా ఉంది. దాన్నే పోలీసులు చెప్పాడు. అదే విచారిస్తే తెలిసింది ఏంటంటే మధ్యప్రదేశ్లో 2 దొరికారు, యూపీలో 1 దొరికారు, ఘాజీపూర్లో 2 దొరికింది. మీకు తెలుసా ముందు పట్టుకున్న మగవాళ్ళని
ఇక కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది, ఎక్కడో అక్కడ మొత్తం దొరికిపోయిన విషయం అర్థమైపోయి అప్పుడు గాజీపూర్లో లొంగిపోయింది. నిజంగా నేను ఆడవాళ్ళని తక్కువ చేయటం కానీ, కలర్ అను రిమైండ్ కానీ ఎవరిని ఏమి అనను కానీ, వాళ్ళకి వాళ్ళే నచ్చక మేకప్ వేసుకొని ఇప్పుడు చాలా అందంగా ఉన్నామని చెప్పేసి అదే అందాన్ని 10 మందికి చూపిస్తారు. మేకప్ తీసి తిగనాలు భయపడిపోతే ఇదేంటి ఇట్లా అంటావు, నీకు అందమే కావాలా, మనసు చూడవా అని చెప్పేసి అంటారు. ఆ మనసు చూడాలనుకున్నప్పుడు మీరెందుకు మేకప్ వేస్తారు తల్లి? మేకప్ వేసేది మీరే, మేకప్లు అక్కడ మిమ్మల్ని చూసి అవతల భయపెడితే మళ్ళీ వాడి మీద కేసులు పెట్టేది మీరే. అదేమంటే మానవ హక్కులు, మహిళా సంఘాలు, తొక్కాతోలు 1,00,000 మెర్రినా కొడుకులు చేస్తున్నారు మగవాళ్ళని అయితే. అరే నాయన, లాస్ట్ ఒక అరౌండ్ 1 year నుంచి క్రైమ్ వీడియోస్ అంతకు ఇవ్వట్లే అవేర్నెస్ అని. అంతకుముందు 2021-22 ఆ మూమెంట్లో ఎక్కువ ఇవే ఇస్తూ ఉండేవాడిని, ఎందుకంటే అవేర్నెస్ రాబో జాగ్రత్త ఉన్నారు బాబు అని. వాటిలో నాకు కనీసం ఒక 4-5 వీడియోలు వచ్చినాయి. ఏంటంటే మేకప్ వేసుకుంది, పెళ్లి చేసుకుంది, నైట్ అయిపోయి ఫస్ట్ నైట్ అయితే తర్వాత చూస్తే మేకప్ లేకుండా చూస్తే షాక్, అసలు సంబంధం లేదు అసలు ఆ మనిషి అయితే, అంత ఘోరంగా ఉంది. సో ఈ మనిషిని కూడా మేకప్ లేకుండా చూస్తే నాకు అలాగే అనిపించింది. విషయం ఏంటి, చంపేసేసి ఆ తర్వాత ఇతని దగ్గర ఉన్నటువంటి నగలు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఇక ఈమెను కూడా వాళ్ళు కిడ్నాప్ చేసినట్టు షో చేద్దాం అనుకుంది. కానీ మరి వెబ్ సిరీస్లో అవన్నీ మరి ఎక్కువ చూసిద్దో లేదన్నప్పుడు సిఐడి అలర్ట్ లాంటివి చూసిద్దో లేదో మనకు తెలియదు, కానీ బేసిక్ ఆలోచించలేకపోయింది. ఖచ్చితంగా ఈజీగా దొరుకుతాం మనం బతికుంటే, ఆబ్వియస్ నేను బతికే ఉంటా, చనిపోను, దొరికేస్తాను అన్న లాజిక్ ఆలోచించలేకపోయింది. అతను చంపారు. ఆ తర్వాత బండి తీసుకెళ్ళేసి ఎక్కడో ఆపారు. వీళ్ళున్న ప్లేస్కి బండి పార్కింగ్ చేసిన దానికి ఆ తర్వాత బండి కనిపించిన చాలా తేడా ఉంది. అంటే బండి తాళాలు ఇచ్చి బండి ఎక్కడ ఉందో చెప్పి ఆ బండి తీసుకుని మళ్ళీ వేరే చోట వదిలిపెట్టి బండి తాళాలతో సహా అది కనపడకుండా వెళ్ళి ఎవడో దాంకొని ఆ తర్వాత ఆ బాడీ దొరికాక ఈమెకు సంబంధించిన బిలాంగ్ సెంటర్ ఓన్లీ షర్టు దొరికింది, ఇంకేం దొరకలా. మొత్తాన్ని కూడా ఘోరంగా అతనే చంపున్నారు. అంతకుముందు క్రాస్ చెక్ చేస్తే వీళ్ళు ఎక్కడ స్టే చేశారన్నప్పుడు షిల్లాంగ్, ఆ తర్వాత హోమ్ స్టే అన్నప్పుడు ఎక్కడ చేశారన్నప్పుడు ఏంటి, మరి గైడ్ ఉన్నాడు కదా, మరి గైడ్ ఇప్పుడు లేదంటే గైడ్ చెప్పింది ఏంటి, నేను ముందు వస్తానన్నా, నన్ను కూడా ఓకే అన్నారు, ఆ తర్వాత రోజు నన్ను వద్దన్నారు, వద్దన్న సమయంలో ఇంకో 3 మగవాళ్ళు కనిపించారు. ఆ 3 మగవాళ్ళు ఇతను నలుగురు కూడా మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఈమె వెనకాల స్లోగా వెళ్తూ ఉంది. చాలా ఒక్క లీడ్ చాలు దొరికేసింది. ఇంకా ఎంత ఘోరం అంటే ఇట్లాంటి చెత్త ముండల కన్నా తల్లులు, ఈ టెర్రరిస్ట్ ముండా కొడుకుల కన్నా అమ్మ నాన్నలు ఏమంటారు, మా పిల్లలు అమాయకులు, వాళ్ళ మీద లేకుండా నిందలేయొద్దు. టెర్రరిస్టులు అమ్మ బాబులు అదే మాట అని, ఇట్లాంటి పనికి మళ్ళీ ముండల యొక్క అమ్మ నాన్నలు అదే మాట అని. ఏంది అసలు ఎంత దారుణం? ఏదో జగన్ అంటాడు చూసారా, ఏంది ఈ మాటలు, నాకు శాలువా కప్పి సన్మానం చేయాల్సింది పోయి ఏంటి ఇది అన్నట్టు, వీళ్ళు కూడా సేమ్ అలాగే అన్నట్టు. ఏమని, ఇటువంటి గొప్ప పిల్లలకి అన్నటువంటి మమ్మల్ని సన్మానం చేయాల్సింది పోయి శాలువా కప్పాల్సింది పోయి ఏంటి నిందలు, మా పిల్లల్ని అలా అంటున్నారు ఏంటి అని అనుకోవాలన్నప్పుడు మనం నిజంగా అలాగే. జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య అధ్వానం, విధ్వంసం, దుర్మార్గం చేసేసి మంచి చేస్తే ఓడిపోయాము, చంద్రబాబు నాయుడు ఇంకా ఘోరాలు చేస్తున్నాడు, ఇక మీద ఓడిపోతాడు, ఏదేదో చెప్తాడు. అసలు సీరియస్లీ టాపిక్ సందర్భం లేకుండా మీరు జగన్ తెచ్చి మీరు అనుకోదు, నేను సందర్భం ఉండే జగన్ తెచ్చా. జగన్ ఇంకా ఎవరైతే ఫేవర్గా ఉన్నారో, వైసీపీ ఇంకా మా పార్టీని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు కూడా చాలా చాలా ప్రమాదకరం. తప్పుగా అనుకోవద్దు. మీరు ఆ పార్టీలో ఉన్నా, జగన్ ఇంకా ఫేవర్గా ఉన్నా మీరు బయటపడాలని, మీ కుటుంబం బాగుండాలని నా తపనంతా కూడా. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? చూస్తానికి మంచిగా ఉంటారు, మన ముందు నటిస్తూ ఉంటారు, రియాలిటీ ఏంటో తెలిసే సమయానికి జరగాల్సిన ఘోరం జరిగిపోయేది. అప్పటి కూడా ఇంకా వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, అప్పటికి కూడా వాళ్ళని ఇంకా బలంగా నమ్మి ఇంకా మోసపోయేలు ఉంటారు. ఈ సోనం విషయంలో వాళ్ళ అమ్మ నాన్న అలాగే ఉన్నారు. ఈ రిమైనింగ్ రాజ్ కుష్వాహా, విక్కీ ఠాకర్, ఆనంద్ ఉన్నారు చూసారా, అడ్డంగా దొరికిపోయారు. ఏదో ఒక రోజు మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తారు, నో డౌట్. ఎందుకంటే మన వ్యవస్థలు అలా ఉన్నాయి. పక్కా ప్రూఫ్లతో దొరికినప్పుడు ఇమ్మీడియట్ శిక్షలు వేయాలి, అలా వేయరు, మన సిస్టమ్ అలా ఉంది. దాంతో ఆడిందాట పాడింది పాట, దొరికినట్టు వాడేసుకుంటా ఉన్నారు ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళు. అండ్ అరే మరలా చెప్తున్నాను రా, మీకన్నా వయసు చిన్న, మీకన్నా వయసు పెద్ద, ఆంటీల అమ్మమ్మల మీకు ఇష్టం వాళ్ళకి ఇష్టం రా బాబు, ఎంజాయ్ చేయండి రా. ఎందుకురా మరలా మధ్యలో వేరే మగాడిని చంపుతారు? ఏమ్మా ఆడవాళ్ళు, మీరు ఆల్రెడీ ఒకరితో ఎంజాయ్ చేస్తున్నప్పుడు వాడితో ఎంజాయ్ చేయండి తల్లి. మళ్ళీ వేరే ఒకరిని పెళ్లి చేసుకొని వాడు ఆస్తిని కాజేసి వాడిని చంపి వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడేసి దొరికిపోతారు కదా. అలా దొరకకుండా ఒక ఆడదంగా ఉందా? ఎందుకు ఇలా చేస్తారు అందుకూడదు. కానీ నా చిన్నప్పుడు చిన్నప్పుడే కొంచెం వయసులో ఉన్నప్పుడేలే, మగోడు వాడు ఒక అవసరం కోసం ప్రపంచంలో ఆడవాళ్ళ మొత్తాన్ని కోరుకుంటాంట, వాయు వరసలు నీతి జాతి అన్నీ వదిలేసి. అంటే సెక్స్ కోసం వాడికి ఎవరైనా సరే చాలు, ఇంకంతే. ఆడద మొత్తం అన్ని అవసరం కోసం ఒక మగాడిని కోరుకునిద్దంట. అదేదో ఒకరితో ఉన్నప్పుడు ఉండాలి కదా. మళ్ళీ వేరే వాడి జీవితం ఎందుకు నాశనం చేస్తారు? పోనీ వేరే వాళ్ళతో ఉన్నారు,
ఇది యాక్చువల్ తప్పు, నేను చెప్పకూడదు. వాడిని చంపుతుంటే సొసైటీలో జనాలు మారుతూ ఉంటే తట్టుకోలేక ఇది చెప్తున్నా. వేరేవాడితో ఉన్నారు, ఆల్రెడీ ముందు ఒకరితో ఉన్నారు, ఆ తర్వాత వేరేవాడితో అటాచ్ అయ్యారు. వీడిని వాడుకొని వాడితో ఎంజాయ్ చేయాలి, వీడి సొమ్మును వాడుకొని వాడితో ఎంజాయ్ చేయాలి వేరేవాడితో. అప్పుడైనా మీరు వీడిని చంపడం ఎందుకు? వాడు బాణం వాడిని వదిలేయండి. నువ్వు వచ్చిందేవు కదా, నీకు డబ్బు కావాలి కదా, తీసుకొని వెళ్ళిపో. వీడిని ఎందుకు చంపుతావు? ఇటువంటి అమాయకులు పాపం ఎంతమంది బలవుతున్నారండి. పెళ్ళిళ్ళు చేసుకొని వరకట్ నిషేధ ఏమంటారు 498 సెక్షన్లు పెట్టి కొంతమంది మొగలు చంపుతున్నారు. ఆ తర్వాత వచ్చేసి డబ్బున్నోడినో సెలబ్రిటీని పెళ్లి చేసుకొని ఆ తర్వాత కోర్టుకి వేసేసి భరణం అని సెటిల్మెంట్ అలా లాగేస్తున్నారు. మరలా చెప్తున్నా, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, సంతోషంగా బతకాలి అని నేను మిమ్మల్ని కోరుకుంటాను, ఆశీర్వదిస్తాను. ఇప్పుడున్న జనరేషన్ చూస్తూ ఉంటే, ఓవరాల్గా మొత్తం చూస్తూ ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోకుండా ప్రశాంతం ఉండటం ఉత్తమం. కాదు కూడదు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఆ మనిషి గురించి మొత్తం తెలిసి ఉంటే పెళ్లి చేసుకోండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మరలా చెప్తున్నా, మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీరు పెళ్లి చేసుకునే వాళ్ళ గురించి మీకు మొత్తం తెలిసి ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ గురించి. అదర్వైజ్ పెళ్ళి అనేది వద్దండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ సిన్సియర్ అబ్జర్వేషన్ ఆల్సో.